తత్వం ఏమిటి? మంచికి ఎప్పుడూ సమర్థన, చెడ్డకి ఎప్పుడూ వ్యతిరేకత, అవసరమైతే సంహారం. అలాగే ఇంకో మాట చెబుతున్నాడు, సాధు సమ్మతముగా సామజంబి ఈతండు కాచినాడు ఈతండు త్రోచినాడు. విష్ణువు గజేంద్రుణ్ణి రక్షించాడు, శివుడు గజాసురుణ్ణి సంహరించాడు. మరి గజం అనే దృష్టితో చూస్తే ఈయన చేసింది మంచి పనా, ఆయన చేసింది మంచి పనా? ఈయన గజేంద్రుడు పరిస్థితిని బట్టి ఆయన రక్షించాడు, గజాసురుడు మనస్థితిని బట్టి వాడిని శిక్షించాడు. గజేంద్రుడు మనస్థితి ఏమిటి? ఆయన కాసారంలో దిగాడు, అది కాసారం కాదు సంసారం. ఒక ఏనుగు చెరువులో దిగి నీళ్లు తాగాలంటే చెరువులో దిగక్కలేదండి. మనం అందరం సంసార జీవితాల్లో, సామాజిక జీవితాల్లో, ఉద్యోగ జీవితాల్లో, రాజకీయంతో సహా ఇక్కడే దెబ్బతింటాం. అన్ని రంగాల్లోనూ మనం ఉండొచ్చు. ఎలా ఉండాలంటే అంటీ ముట్టనట్టుగా ఉండాలి. పామేసుకోకూడదు, పూసేసుకోకూడదు, మునిగిపోకూడదు. ఏనుగు నీళ్లు తాగదలుచుకుంటే మీరు ఆలోచించండి, దానికి తొండం ఉందా లేదా? గట్టు మీద నుంచి హాయిగా తొండం అందులో పెడితే 5 HP మోటార్ పెట్టినట్టుగా అరగంటలో చెరువు ఖాళీ అయిపోతుంది. అరగంటలో ఖాళీ అయిపోతుంది. ఖాళీ అవుతుండడానికి ప్రత్యక్ష నిదర్శనం ఏమిటో తెలుసా? మనుషుల అజ్ఞానం ఎలా ఉంటుందో చెబుతున్నా. మన ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగినట్టుగా ఉంది. ఎక్కడో ఒక చోట, తమిళనాడు మరి ఎక్కడో, నేను పత్రికలు చూసాయి, బాబు ఇలాంటి కేసులు కూడా ఉంటాయా అనుకున్నాను నేను. ఎయిడ్స్ వచ్చిన ఒక అమ్మాయి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందిట. వెంటనే గ్రామస్తులకు ఎయిడ్స్ వస్తుందేమో అన్న భయంతో 32 ఎకరాల చెరువుని 3 గంటల్లో తోడేశారండి మహానుభావులు. నిజంగానే 32 ఎకరాల చెరువుని 3 గంటల్లో తోడు పారేశారండి మొత్తం. అంతంత నమ్మకాలు ఉంటాయండి మనుషులకు. ఆ అమ్మాయి అందులో దూకి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన దాని మీద జాలి ఒక్కడికి లేదండి, అసలు ఆలోచన లేదండి. అయ్య బాబోయ్, ఆ నీళ్లు తాగితే మనకి ఎయిడ్స్ వచ్చేస్తుంది, తీసేయి అంటే మనుషులు తలుచుకుంటే ఎంత పని ఎంతసేపట్లో చేయగలరో ఆలోచించండి. ఈ మనుషులు నిజంగా వాళ్ళ రోడ్లు ఊడ్చుకోవాలంటే ఊడ్చుకోలేరండి, వాళ్ళ గ్రామాన్ని కాపాడుకోవాలంటే కాపాడుకోలేరండి, ఎక్కడ ప్లాస్టిక్ లేకుండా చేయాలంటే చేయలేరండి. 3 గంటల్లో 32 ఎకరాల చెరువు తోడేసిన పెద్ద మనుషులు. ఒక గుడ్డి నమ్మకం మన చేత అంత పని చేయిస్తుంది అనమాట. సంస్కారం మన చేత ఆ పని చేయించదు, మన ఆలోచన అలా ఉంటుంది. ఒక్క భయం ఊళ్ళో వ్యాపించింది అంటే వెంటనే కోట్ల మంది వచ్చేస్తారండి. 3 నిమిషాల్లో దాన్ని ఏదో చేసేస్తారండి. దేశం కోసం చేయండి అయ్యా, ధర్మం కోసం చేయండి అయ్యా అంటే వాళ్ళు చేసుకుంటారులేండి, మనకెందుకు అని లోపలికి వెళ్ళిపోతాం అంతే. ఇంక వాళ్ళు ఎవరు? ఇదే మనలో రావాల్సిన ఆలోచన. మన ఇంటి కోసం, మన ఊరి కోసం మనం చేయలేమే. ఒక్క నమ్మకం వ్యాపించేసరికి మొత్తం తోడేశారే. ఏడుసు వచ్చిన మనిషి అయితే ఏడుసు అంతా ఉంటుందా? చనిపోతే ఆ నీళ్లు తాగితే వచ్చేస్తుందా? పశువులు కూడా అందులో పడుతున్నాయే, ఆ నీళ్లు తాగితే ఏమి రాలేదే, అమ్మాయి వల్ల ఎందుకు వస్తుందండి? మన ఆలోచన. మనిషి చేసిన పనిని మనం గమనించాలి, మన బుద్ధిని మనం గమనించాలి. అలాగా చెరువు కట్టు నుండి నీళ్లు తాగడానికి చెరువులో దిగక్కల. గజేంద్రుడు చేసిన పొరపాటు ఏమిటి అంటే అందులో దిగాడు తిన్నగా ఉండక. ఎందుకంటే పని లేక శుభ్రంగా 5 HP మోటార్ పెట్టి లాగేసి కదా తొండం పెట్టి. దాహం కోసమైతే దిగక్కల. దిగాడు నీళ్ళన్నీ కెలికెలం చేశాడు, కింద మట్టి అంతా పైకి లాగాడు, తామరతుళ్ళన్నీ కిందకు దూశాడు, పక్కనున్న కుటీరాలు కూడా పడగొట్టి పారేశాడు, ముళ్ళు తపస్సులు చేసుకో. ఇంత చేయాలా? దీన్నే ఆంగ్లంలో ఓవర్ యాక్షన్ అంటారు. రాసుడు మంచినీళ్ళ కోసం ఇంత పని చేయాలి నువ్వు? ఎందుకు చేశాడో తెలుసా? మగబుద్ధమ్మ, ఖచ్చితంగా మగబుద్ధి. మగాళ్ళకి బాగా అర్థం అవుతుంది. మగాడు ఒక్కడు ప్రయాణం చేస్తే ఒకలా ఉంటాడు, వెనకాల భార్య ఉంటే ఇంకోలా ఉంటాడు. అక్కడ పలుకుబడి భార్య ముందు ఎక్కడ మన ఎవరు ఏమనకూడదు, అవమానం జరగకూడదు. అందుకని అక్కడ అన్న అలా మేనేజ్ చేసుకుంటాడు. ఎవడో అప్పులాళ్ళు ఉన్నా సరే, నువ్వు ఇప్పుడు నన్ను వదిలే మా ఆవిడ ఉంది పక్కన అంటాడు. ఆవిడ లేదనుకోండి, వాడు తెలుసుకుంటారు. అక్కడ కొంచెం ఫీలింగ్ ఉంటుందండి, తప్పదండి, ఎంతైనా. అదే గజేంద్రుడు కూడా అదే బాధ. వెనకాల ఆడయేనుగులు ఉన్నాయి, వాడు బాధ వాడిది. వాళ్ళు ఉండగా ఏదో చేయాలి. నా మగతనం ఇక్కడ నిరూపణ కావాలి. ఇక్కడ చెరువులోన నిరూపణ అయ్యేది. మొత్తం కలికలం చేశాడు. అంత చేయబట్టి ఏమైంది? అది కూడా 32 ఎకరాలు చెరువు. ఎక్కడో మూలలో ఉన్న మొసలు బయటకు వచ్చింది, అది పట్టుకుంది. వీడింత హడావుడు చెబితే అది రాదు. లీటర్ కాదు, మొత్తం 1000 లీటర్లు నీళ్లు తాగినా అది రాదు. దాని అది ఎక్కడో మూలం ఉంది. అక్కడ అదో పెద్ద పాకాల చెరువు అది. వీడు చేసిన హడావుడికి బయటకు వచ్చేది పట్టుకుంది. అంటే సంసార జీవితంలో, మనం ఉద్యోగ జీవితంలో, సామాజిక జీవితంలో ఎక్కడైనా సరే గట్టు మీద ఉండి నీళ్లు తాగాలి, గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో దిగాల్సిన అవసరం మనకి లేదు. అప్పుడు సుఖంగా ఉండగలుగుతాం, హాయిగా ఉండగలుగుతాం. రోజుకు 100 పనులు చేయొచ్చు, కార్యక్రమం ప్రణాళిక ప్రకారం చేయొచ్చు, అభ్యంతరం వేళ. ఒత్తిడి లేకుండా ఉండాలంటే ప్రతి పనికి తగిన సమయం కేటాయించుకుని ఆ సమయంలో మాత్రమే ఆ పని గురించి ఆలోచించడం, మిగిలినప్పుడు ఆలోచించద్దు. ఒత్తిడి ఎప్పుడు ఆలోచన వల్ల ఉంటుంది కానీ పని వల్ల ఉండదండి. అందరం తెలుసుకోవాలి. పని వల్ల ఒత్తిడి ఉండదండి, ఆలోచన వల్ల ఉంటుంది. రేపేం చేయాలని పడుకుంటూ ఆలోచిస్తాడు ఈ పెద్ద మనిషి. పడుకునేటప్పుడు ఆలోచించకూడదు. పడుకునేటప్పుడు ఉండాల్సిన ఆలోచన ఒక్కటే, తెల్లారితే నేను ఉండను, సుఖం, పడుకో అంతే, మాట్లాడక ఇంకా ఉండవు, అంతే. లేస్తే చూసుకున్నాం అంతే. ఎంత ఒత్తిడైనా ఉండండి, తెల్లారాలి కదా. తెల్లారదేమో సతీ సుమత లాంటి ఆవిడ పుట్టి సూర్యోదయం ఆపేస్తుందేమో, మనకి ఎందుక గొడవ?
అంతగా తెల్లారితే అప్పుడు చూసుకుందాం సూర్యుడి సంగతి మన సంగతి అని మొండికేసి పడుకోవాలి. ముఖ్యంగా పని ఒత్తిడి బాధల్లో ఉన్నవాళ్ళు మొండికేసి ఆ పనిని వాయిదా వేసేసి రాత్రి 11 అయింది పడుకోపోతే అలాగా నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఏదో ఒక నామం జపించుకుంటూ పడుకుంటే తెల్లారేసరికి ఈ నామస్మరణ ప్రభావం చేత ఆ ఆపదని జోలికి రాదండి. అనుభవం మీరు చెబుతున్నానమ్మా, దయచేసి బడాయి అనుకోవద్దు, దయచేసి బడాయి అనుకోవద్దు, అనుభవం మీరు చెబుతున్నాను. ఎంత బాధ, ఎంత దుఃఖం, ఎంత ఒత్తిడి మనస్సులో ఉండే రాత్రి మనం భగవన్నామస్మరణ చేసుకుంటూ పడుకుని ఉంటే తెల్లారేసరికి అసలు మన జోలికి రాదండి. ఆ సమస్య అయిపోయింది, పరిష్కారం అయిపోయింది. మనకి ఎవడో ఫోన్ చేసి అయిపోయింది సార్ మీరు కంగారు పడక్కర్లేదు, అది ఎవరు చూసుకున్నారు, అయ్యప్ప చూసుకున్నాడు, మనకు సంబంధం లేదు, అది ఆయన చూసుకున్నాడు. ఎందుకంటే ఆయన స్మరిస్తూ ఉన్నాం. మనం భగవంతుడు స్మరించడం మానేసి ఆ సమస్య గురించి ఆలోచిస్తాం. మనం వాడికి చెబుదామా, వీడికి చెబుదామా, పొద్దున్నే వాళ్ళు ఎవడో రాకుండా ఏం చేయాలి, ఏం వస్తే ఏం సమాధానం చెప్పాలి, ఇదంతా ఆలోచించడం వల్ల నిద్ర పాడైంది. పొద్దున వాడు రానే రాకపోవచ్చు, అప్పటికే వాడి ప్రాణం పోవచ్చు, మనకి తెలియదుగా. పోకూడదని ఏమైనా ఉందా? నందో రాజా భవిష్యతి, ప్రపంచంలో ఏదైనా జరగచ్చు. ఈ మొండికెత్తిన ఆలోచన ఉండాలి. రాత్రి పడుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండవు, తెల్లారాక చూసుకుందాం ఆ విషయం, ఏదైనా ఉండాలి అంతే, నిశ్చింతగా పడుకుంటామండి అక్కడ. అలాంటి ఆలోచన చేయాలి. అలాగే ఉండక నేను కెలికలం చేసుకున్నాడు. అందుకని ఆ గజేంద్రుడిని పాపం అది కూడా తెలుసుకున్నాడు. తర్వాత ఆయన ప్రార్థించాడు స్పష్టంగా. ఆ మొసలతో 1000 ఏళ్ళు యుద్ధం చేశాడు. 1000 ఏళ్ళు ఆయన వల్ల కాకపోతే అప్పుడు ప్రార్థించాడు. అనేక పయోధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ 10,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందనలతం తచ్ఛాయలందుండక ఈ నీరాశనిటేల వచ్చితి భయం బెట్లో గదే ఈశ్వరా. ఈ ప్రార్థన చేస్తే దేవుడు రాలా. ఎందుకో తెలుసా? ఇందాక దీపం చెప్పుకున్నావే, 3 ఒత్తులు కలిపినామని చెప్పి త్రిగుణాలు, ఆ త్రిగుణాలు పోలా. నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్, అనేక రకాల ఏనుగులు నన్ను సేవిస్తూ ఉండగా మహారాజులా ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాను? ఇది రాజసాహంకారం అంటారు. 10,00,000 కోటి కరణీనాథుండనయుండి 10 లక్షల ఆడ ఏనుగులు నన్ను సేవిస్తూ ఉండగా, ఇది ఆధార్ కార్డు మీద రాసుకోవాల్సిన భార్యల పేర్లు. ఇక్కడ ఎందుకు చెబుతున్నావు? నీకు 10 లక్షలు ఉంటే మాకే, 10 మంది ఉంటే మాకే, నువ్వు బ్రహ్మచారి అయితే మాకే. ఇది తామసిక అహంకారం. 10 లక్షల ఆడ ఏనుగులు నన్ను సేవిస్తూ ఉండగా, ఎందుకు అహంకారం? తామసిక అహంకారం. ఇంకో సాత్విక అహంకారం, మద్దానాంబ పరిపుష్ట చందనలతం తచ్ఛాయలందుండక, నా చెక్కిళ్ల నుంచి స్రవించిన మదజలంతో తడిసి పెరిగినటువంటి చందన వృక్షాల నీడలో హాయిగా ఉండకుండా ఇక్కడికి వచ్చా. అంటే ఈయన దానం వల్లే అవన్నీ పెరిగాయి అన్నప్పుడు ఇంకా అడవిలో ఎవడు చెట్లకు నీళ్లు పోయేలా. ఎంత అహంకారం అండి! మంచి వాళ్ళకు కూడా అహంకారం ఇలాగే ఉంటుందమ్మా. నేను ఎంత చేశా, అంత చేశా. అసలు ఈ దానగుణం అండి మా ఇంట్లో మొదటి నుంచే ఉందండి. ఆ విషయం మీ ఆవిడని అడిగితే తెలుస్తుంది, నువ్వు చెప్పక. ఎవరన్నా వస్తే కాఫీ ఇచ్చేవలేదు ఆవిడ చెబుతుంది. ఈలోపు కంగారు చెప్పేయాలి, మన గురించి మనం ప్రకటన ఇచ్చుకోవాలి. మొత్తం ప్రెస్ మీట్ పెట్టాలి ముందు, అన్నిటికంటే ముందు ప్రెస్ మీట్ పెట్టాలి, వాళ్ళకి చెప్పాలి 10 మందికి. ఇది సాత్విక అహంకారం. ఈ సాత్విక రాజస తామస అహంకారాలు 3 ఉండడం వల్ల దేవుడు రాలేదు. విష్ణుమూర్తి ఏమనుకున్నాడు? పడుతున్నాడు పండే లక్ష్మి, ఇంకో ఆట ఏమన్నాడు? పాచికలు ఆడుతున్నాడు ఆయన. అష్టాచమ్మ ఆయన గొడవ ఆయనకుంది. ఇంకో ఆట ఈ తర్వాత చూద్దాం అన్నాడు. ఆయన సరదాట్లో ఆయనకున్న గవ్వలాట. ఇలా మొత్తం మీరు పోతన గారు భాగవతం చూసుకోండి, 30-40 పద్యాల్లో ఏడిచి ప్రార్థన చేసి చివరికి కలండనడి వాడు కలడు లేడు ఇన్ని ప్రార్థించి చివరికి నీరసించిపోయి లావుక్కింతయు లేదు ధైర్యము విలోలం వయ్యే ప్రాణంబులుంఠావుల్ ద్రప్పెను మూర్ఛ వచ్చే తను ఉండశ్యన్ శ్రమం వయ్యడన్ నీవే తప్పని తప్పరం బెరుగ మన్నింపన్ గదే దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఒక్క క్షణం ఆయన నిలవలేదండి. ఎందుకంటే మనిషి ప్రయత్నం చేసి తన అశక్తతను అంగీకరించాడు. ఒక్కింతయలేదు ధైర్యము విలోలం వయ్యే ప్రాణాలు ఠావులు దెప్పై పంచప్రాణాలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు పైనుండేది కిందికి, కింది నుండేది పైకి వెళ్ళిపోయిందయ్యా, చచ్చిపోతున్నానయ్యా, నా వల్ల కాదయ్యా. అంతేకాదు నీవే తప్పని తప్పరం బెరుగా, నువ్వు తప్ప నాకు ఇంకో విషయం తెలియదయ్యా. దీన్ని శరణాగతి అంటారు వైష్ణవ సంప్రదాయంలో. చాలా గొప్ప మాట, శరణాగతి అంటారు. ఆ శరణాగతి చెందాడు. అప్పుడు వెంటనే ఇంక ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు ఆయన. చిరికింజెప్పడు శంఖచక్రయుగమును చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ బన్నింపడు ఆకర్ణికాంతర దంబిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరి చలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. లక్ష్మీదేవికి చెప్పకుండా, చక్రాన్ని కూడా చేపట్టకుండా, గరుత్మంతుడిని రమ్మనకుండా, నారదుడు మొదలైన వాళ్ళు ఎవరినీ పట్టించుకోకుండా ఒక్క క్షణంలో వచ్చారండి. అంటే భగవంతుడు ఎప్పుడు మనకి దర్శనమిస్తాడు? స్వామి నువ్వు తప్ప నాకు ఇంకేం వద్దు, నువ్వు తప్ప నాకు ఇంకేం వద్దు అన్నప్పుడు దర్శనమిస్తాడు. అంతేగాని నువ్వు ఉండాలి సరే అనుకో, ఇంకా అబ్బాయి పెళ్ళోటి ఉంది, అమ్మాయి గొడవ పెళ్లి చేశాం కానీ అదో రకంగా ఉంది. ఈ మొత్తం లిస్ట్ అంతా ఎన్నికల కోసం రాజకీయ నాయకుల దగ్గర పెట్టాలి, దేవుడి దగ్గర పెట్టకూడదు. ఇది మేనిఫెస్టో పెట్టకూడదు అక్కడ.
ఈ సమస్యలన్నీ అయిపోతే కాస్త ఏదో ఉద్యోగం, ఇంకా కొంచెం అప్పులు అవి ఉన్నాయి, అది అయ్యాక తర్వాత ఏదో కొంచెం నిలవేసుకుని పిల్లలకి ఏదో సెటిల్ అయ్యాక వాళ్ళకి ఇచ్చాక తర్వాత అప్పుడు నీ దగ్గరికి వస్తా నెమ్మదిగా ఇంకేముందిలే మన కాశీలో మకం కూడా పెట్టేద్దాం, అందుకే నేను స్థలం కూడా కొన్నా. ఆ స్థలం కొన్నావా? ఇల్లు కట్టే వరకు నువ్వు ఉండాలి కదా ఇక్కడ. స్థలం నువ్వు కొన్నావు, ఇల్లు ఇంకోటి కడతాడు, ఎవడో అందులో అద్దుకుంటాడు. కర్మ అది అంటే వీడు స్థలం కొంటాడు, ఎవడో ఇల్లు కడతాడు, ఇంకోడో అద్దుకుంటాడు. వీడికి లేదా యోగం. ఇలా వాయిదాలు వేయకూడదు దైవజ్ఞానాన్ని. అది ఎంత తొందరగా మొదలు పెడితే అంత మంచిది, ఎంత తేల్చుకుంటే అంత మంచిది ఈ బంధాలతోటి. ఆ తీవ్రత గజేంద్రుల్లో వచ్చాడు, అందుకని రక్షించాడు. అలాగే ఆయన ఏం చేశాడు? గజాసురుణ్ణి సంహరించాడు. ఇతండు కాచినాడు, అతండు త్రోచినాడు. గజాసురుణ్ణి ఎందుకు సంహరించాడు? గజం కాబట్టి చేయలేదు ఆ పని. అది తామస భక్తి, ఆయన గొప్ప భక్తుడు. కానీ గజాసురుడి భక్తిలో తీవ్రత ఏమిటంటే, స్వామి నువ్వు ఆత్మలింగం రూపం ధరించి నాలో ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళొద్దన్నాడు. ఇదేమిటి? దీన్ని తీవ్రవాద భక్తి అంటారు. తీవ్రవాద భక్తి. గుళ్ళో మొత్తం ప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని పట్టుకెళ్ళిపోతాడు ఒకడు, ఇంట్లో పెట్టేసుకుని నాకు స్వామి ఎందుకు చాలా భక్తి ఎక్కువ అంటాడు. భక్తి ఎక్కువైతే అక్కడ ఉంచాలి, పట్టుకెళ్ళిపోకూడదు. భక్తి ఎక్కువైతే ఎప్పుడైనా సరే, నిజంగా అయ్యప్ప స్వామి మీద మనకి భక్తి ఉంటే శబరిమలలో ఉండే ప్రతి ఆచారాన్ని మనం భక్తితో గౌరవించాలి. వ్యతిరేకిస్తున్నామంటే భక్తి లేనట్టు. ఓ పక్క మాకు గౌరవం ఉందంటారు, భక్తి అంటారు, మళ్ళీ మాకు దర్శనం ఇవ్వలేదు. ఒక నిబంధన ఉంటుందండి, ప్రతి ఆలయానికి ఉందా? ఈ ఆలయానికి ఉందా అండి? ఈ ఆలయానికి ఉందా? రామాలయానికి ఉందా? కృష్ణాలయానికి ఉందా? ఒక్క శబరిమలలో ఉంది, ఒక్క స్వామికి ఉంది. నైష్ఠిక బ్రహ్మచారమ్మ, ఆయన బ్రహ్మచారి ఎలా కూర్చున్నాడో చూడండి. అసలు ఆ బ్రహ్మచర్య నిష్ట వేరనే రేపు చెబుతాను. 8 విధాలుగా ఉంటుంది ఆ నిష్ట. శంకరాచార్య స్వామి అపరోక్షానుభూతిలో చెబుతారు, సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహంలో చెబుతారు. అయ్యప్ప స్వామి ఆలయంలో ఆ నిబంధన ఎందుకు ఉంటుంది, అలాంటిది బ్రహ్మచారి ఆలయంలో ఎందుకు ఉంటుందని అది నేను రేపు చెబుతాను. నైష్ఠిక బ్రహ్మచారి, ఆయన నియమాలను మనం గౌరవించాలి భక్తి ఉంటే. అందుకే మా హక్కులు, ఈ హక్కులు ఇక్కడ ఇంట్లో దెబ్బలాడుకో వెళ్ళి. ఈ హక్కుల కోసం పోరాడుతున్న వాళ్ళని, పేపర్లో వచ్చిన వాళ్ళని గమనించిన వాళ్ళంతా వేరే పార్టీల వాళ్ళు, నాస్తికులు, మొత్తం అందులో భక్తులు లేరు. అసలు కావాలని హిందూ ధర్మంలో ఉండే ఆచారాలని వ్యతిరేకించడం కోసమే జరుగుతోందమ్మా. హిందూ ధర్మం మీద దాడి జరుగుతోంది నిస్సందేహంగా. మనం హిందువులుగా వ్యతిరేకించి తీరాల్సిందే, దీన్ని ఎదుర్కోవాల్సిందే ఖచ్చితంగా. ఇతర మతాలు, ఇతర నిబంధనల జోలికి వెళ్ళమనండి, దమ్ముంటే ధైర్యం ఉంటే తోలు తీసేస్తారండి వాళ్ళు. మనం చాలా శాంతంగా ఉంటున్నాం, అందుకే మన జోలికి వస్తున్నారండి. దైవారాధన అంటే తేలిగ్గా ఉందా? మన ఆచారాలు మనం కాపాడుకోవద్దు. గుళ్ళో పద్ధతి ఉంటుందండి, వెళ్ళడానికి మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతామంటే. అక్కడ ధర్మకర్తలు ఎందుకు, అర్చకులు ఎందుకు, ఇక్కడ హక్కులు ఏమిటి, స్వేచ్ఛలు ఏమిటి, ఆ మాట ఏమిటి? అసలు మనకి భక్తి ఉంటే అక్కడ నిబంధనలు గౌరవించి తీరాలి. అందుకని గజాసురుడికి భక్తి ఉంది, కానీ వాడు కోరిన వరం ఏమిటంటే నువ్వు నా దగ్గరే ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళద్దు. శివుడు అమాయకుడు, దేవుళ్ళందరిలోకి అమాయక చక్రవర్తి ఎవరంటే శివుడు. దేవుళ్ళందరిలోకి మహాలౌక్య చక్రవర్తి ఎవరంటే శ్రీ మహావిష్ణు. ఇంకా ఆయన ఎమ్మెల్సీ మహాలౌక్య చక్రవర్తి. ఇంకా ఆయన అసలు ఎవరికి తపస్సు చేసిన వరాలు ఎవడు, ఒకవాడు ఇచ్చిన వరమో శాపమో వాడికి తెలియదు, ఈయనకి తెలియదు. అంత మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్. ఆ గాడ్స్ అందరూ డిప్లొమాటిక్ గాడ్. ఇవ్వడు ఆయన, ఎందుకంటే ఇస్తే ఆయన పడాలి, యాత్ర మళ్ళీ అవతారం ఎత్తాలి, చేపో కప్పో అవ్వాలి కర్మ. వీడు ఆ వరాలతో ఏం చేస్తాడు? శివుడు అలా కాదు, బోళా శంకరుడు, శంభో శంకర అంతే. కాస్త ఉబ్బులింగడు, 2 చెంబు నీళ్లు పోయగా నీకేం కావాలి, కైలాసమా, పట్టుకెళ్ళిపో అంటాడు. కైలాసం అంటే మామూలు అమరావతిలోనే గజం 10,000 ఉంటుంది, 50,000, ₹1,00,000 అంటే కైలాసం ఎంత ఉంటుంది గజం, పడిపోమంటాడు. పార్వతీదేవి వచ్చి మనకి సంసారం ఉందంటే ఏమో నాకు గుర్తులేదు, ఏం చేయమంటాం అంటాడు. ఆయన గుర్తుండదు నిజంగానే, ఇచ్చేస్తాడు. బోళాశంకర్ అలాగే ఇచ్చేశాడు. గజాసురుడు నా హృదయంలో ఉండాలి, ఆత్మలింగం అంటే ఓకే, ఏమిటి ఓకే, నీ ఇష్టమా, ఇచ్చేశాడు. ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు, కైలాసంలో లేడు, ఎక్కడా లేడు. భక్తుల్ని కాపాడే పని లేదు, తపస్సు లేదు, సంహారం లేదు, లయకర్మ లేదు, ఏమీ లేదు, మొత్తం పనులు ఆగిపోయాయి. అప్పుడు పార్వతీదేవి అవన్నీ నాకు అనవసరం, ఈ పెద్ద మనిషి LIC బీమా పాలసీ కూడా చేయలేదు, అక్కడికి వెళ్ళిపోయాడు. నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం టెక్నో స్కూల్ ఫీజులు కట్టాలి, మొగుడు లేడు, ఇక్కడ ఏం చేయమంటావు? ఆవిడ బాధ ఆవిడకు ఉంటుంది కదా. సంసారం ఎవరితో చెప్పుకుంటుంది? అన్నగారితో చెప్పుకుంటుంది. మొగుడు వినకపోతే అన్నగారితో చెప్తారు, అన్నయ్య మీ బావగారి సంగతి నీకు తెలుసు కదా అంటాడు ఆయన. ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన మంచి ఉపాయం పన్నాడు. వీడిని ఎలా లొంగ తీసుకోవాలి, వాడికి గంగిరెద్దు మేళం, భజన, ఎద్దు నాట్యం చేయడం అంటే వాడికి చాలా ఇష్టం. వాడు వస్తే రాజ్యం ఇచ్చేస్తాడు ఏకంగా. ప్రతి వాడికి ఎవడు లొసుగు వాడికి ఉంటుంది. కడవంత గుమ్మడికే కత్తిపేటకు లోకువ, ఇంత గుమ్మడికాయ అయితే కత్తిపేటకు లోకువ. బ్లేడెట్టు కొయ్యడం మొదలుపెడితే గుమ్మడికాయ 10 నిమిషాల్లో మొత్తం బ్లేడు సైజుకి వచ్చేస్తుంది. మనం కొయ్యాలి జాగ్రత్త. గుమ్మడికాయ ఇంత లావు అనుకో, దాన్ని కోసే విధానం ఉంటుంది. అందుకని గుమ్మడికాయని ఏదో తాడు పెట్టి కడదాం కుదిరే పని కాదు, బ్లేడెట్టు కొయ్యాలి, కత్తిపెట్టెట్టు కొయ్యాలి, తరిపి అయిపోతుంది. విష్ణుమూర్తి మంచి ఉపాయం పన్నాడు. వాడికి అది ఇష్టం కదా, ఆ ఇష్టం కనపడదాం, ఇష్టమే మనిషిని దెబ్బతీసేది.
అని ఈయన ఒక ఎద్దు వేషం వేసి దూడ వేషం వేయమని బ్రహ్మదేవుడిని వెనకాల మొత్తం గంగిరెద్దు మేడ వేసుకుని బ్రహ్మాండంగా గజాసురుడు రాజ్యానికి వెళ్ళి పెద్ద ఆట ఆడాడు. వాడు ఆ సంతోషంలో ఉండి నీకేం కావాలో కోరుకో అన్నాడు. అందులో ఉన్న శివుడిని మాకు ఇచ్చేయమన్నాడు. చెప్పండి, విష్ణుమూర్తి అన్యాయం చేశాడా? ఎందుకుంటుందమ్మా? భగవంతుడు అన్యాయం చేస్తాడా? తెలియక మాట్లాడడం. కానీ తామసిక భక్తికి అదే ఉపాయం. వాడిని మామూలుగా ఇమ్మంటే ఇవ్వడు. అప్పుడేమవుతుంది? వాడు ఏం కోరాడు? చిత్రంగా ఆత్మలింగం అన్నాడు. ఆత్మ లేకుండా శరీరం ఎలా ఉంటుందండి? శరీరం లేకుండా ఆత్మ ఉంటుంది, కానీ ఆత్మ లేకుండా శరీరం ఉంటుందిగా. ఆత్మలింగం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇప్పుడు చచ్చిపోవాలి. కానీ వాడి తెలివి ఎటువంటిదంటే, వెళ్ళిపోయావు పరమేశ్వర, నువ్వు వెళ్ళాక ఈ శరీరం మాత్రం దేనికి? వాడు ఎంత గొప్పవాడో చూడండి పాపం. నువ్వు వెళ్ళాక ఈ దిక్కుమాలిన శరీరం ఇది ఎందుకే? ఈ చర్మాన్ని నువ్వు ధరించు, ఈ శిరస్సుని జగత్పూజ్యమయ్యేలా చేయమన్నాడు. అందుకే వినాయకుడికి గజాననం, ఆ గజాసురుని శిరస్సు. ఎప్పుడూ గజ చర్మాన్ని శివుడు ధరిస్తాడు. వాడి జీవితం ఎంత యోగ్యమైందండి. వినాయకుడు రూపంలో ఆరాధనలు అందుతున్నాడు, గజ చర్మం రూపంలో శివుడికి వస్త్రం అయ్యాడమ్మా. మనం ఏమైనా అంత స్థానం పొందగలిగామా? గజాసురుడు ఎంత గొప్పవాడు. మరి వాడిని ఆ రకంగా చంపకపోతే కుదురుతుందా? ఇంకో మార్గం ఉందా? అందుకని గజాసురుణ్ణి విష్ణు గజేంద్రుణ్ణి ఆయన కాపాడితే అప్పుడు ఆయన చీల్చుకుని బయటకు వచ్చాడు. కాబట్టి గజాసురుణ్ణి శివుడు సంహరించాడనే మాట వచ్చింది. విష్ణుమూర్తి సంహరించలేదు, ఈ వరం మాత్రమే కోరాడు ఆయన. చీల్చుకుని బయటకు వస్తే మరి వాడు చనిపోయాడు. అందుకని గజాసుర సంహారం వచ్చింది. ఆ శిరస్సు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఆ రకంగా అంటే వాళ్ళ చర్యల్ని బట్టి భగవంతుడు చర్య తీసుకున్నాడు తప్ప గజం అనే ద్వేషం కానీ ఎద్దు అనేటువంటి ప్రేమ కానీ ఏమీ లేదు. చరాచర జీవరాశుల్లో ఏ రూపమైనా భగవంతుడికి ఒక్కటే, పనే ప్రధానం. మన జీవితాల్లో కూడా మనం పెద్దవాళ్ళవా, చిన్నవాళ్ళవా, ఆడవాళ్ళవా, మగవాళ్ళవా, ఈ కులమా, ఆ కులమా, డబ్బు ఉందా లేదా, అందం ఉందా లేదా, ఇది ఏది ముఖ్యం కాదు. మనస్సులో నిష్కల్మషమైన బుద్ధి ఉందా లేదా, అది ఒక్కటే ముఖ్యం. భగవంతుడు అదే మొత్తం సారాంశం. అలాగే పణ పరంపరతోడ పన్నగేంద్రుని తండు మెట్టినాడు, ఈ తండు చుట్టినాడు. ఆదిశేషుడు భయంకరమైనటువంటి పడగలతో 1000 పడగలతో ఉంటాడండి. ఆయన మీద విష్ణువు శయనిస్తున్నాడు. ఈయనేం చేశాడు? శివుడు చుట్టినాడు, ఈయన మెడ చుట్టూ ఆభరణంగా ధరించాడు. ఇద్దరు చెరో రకంగా వ్యవహరించారు. ఎందుకు 1000 పడగల ఆదిశేషుడి మీద విష్ణువు శయనించాడు? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. నాకు ఈ శ్లోకం విన్నప్పుడల్లా ఆశ్చర్యంగా ఉంటుంది. మొదటి 2 మాటల్లోనే వైరుధ్యం కనిపిస్తుంది. శాంతాకారం ఏమిటి, భుజగశయనం ఏమిటి? పావుల మీద పడుకున్నవాడు ఎవడన్నా శాంతంగా ఉంటాడా? ఇంట్లో పరుపు మీద పడుకుంటేనే శాంతంగా ఉండలేకపోతున్నాం. రకరకాల ఆలోచనలతో నిద్ర పట్టట్లేదు, పాలవరిస్తున్నాం. పావుల మీద పడుకుంటే శాంతంగా ఉండేవి అంటే స్వామి మనకు చెబుతున్నాడు, ఈ సంసారం, ఈ జీవితం పాముల పక్క. దీని మీద కూడా నువ్వు అంటీ ముట్టకుండా ఉంటే హాయిగా పడుకోగలుగుతావు సుఖంగా. అందుకే విష్ణుమూర్తి ఎప్పుడూ వైకుంఠంలో శయనించి ఉంటాడు. దేవతలు ఎప్పుడైనా యుగానికోసారి వచ్చి స్వామి మేము చచ్చిపోతున్నాం అన్యాయంగా అంటేనే అవతరిస్తాడు తప్ప రోజుకోసారి స్మార్ట్ ఫోన్ తీసి భూలోకంలో ఎవడో నెంబరో నొక్కి ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడగడు. ఈ కర్మ ఆయనకి లేదు. మనం చేసే పని అయితే మనం ఫోన్లు మాట్లాడడం ఏం చేయాలంటే అత్యవసరమైతేనే మాట్లాడాలి. వచ్చిన ఫోన్కి సమాధానం చెప్పాలి. అది కూడా 1 నిమిషంలో చెప్పి ముగించాలి. అందుకని పొద్దున్నే వంట వండుకుంటూను లేదా ఆఫీసుకు బయలుదేరుతూ బూట్లు తుడుచుకుంటూ మగాళ్ళు వంట చేసుకుంటూ ఆడది ఫోన్ తీయడం, బాగున్నావా, నిన్న ఫోన్ చేయలేదే, ఏటా వాళ్ళకి ఫోన్ చేయకపోతే మన అదృష్టం, ఊరుకో మాట్లాడక. ఇది మొదలైందండి. మొత్తం రోజుల్లో ఇదే గొడవ. అందరి వ్యవహారాలను మనమే కల్పించుకోవడం. పైగా ఈ ఫోన్ కారణంగా మన సంసారం మొత్తం బయటపడింది. అక్కడ చెప్పకుండా విషయాలన్నీ అవతల వాళ్ళకి చెప్పడం. మగాళ్ళు అంతే, ఆడాళ్ళు అంతే. ఈ పిల్లలకు కూడా వ్యాపించింది ఈ జబ్బు. ప్రతిదీ ఫేస్బుక్లో పెట్టడం, ట్విట్టర్లో పెట్టడం, వాట్సాప్లో పెట్టడం. 10 వేళ్ళు బటన్ వేళ్ళు పైకి ఉంటాయి, 2 వేళ్ళు కిందికి ఉంటాయి. ఇదో గొడవ బయలుదేరింది ఇక్కడ. ఎన్ని పైకున్నా ఎన్ని కిందకున్నా ఇదో లెక్క. ఇదంతా అవసరమా? ఇదంతా ఉండబట్టే మన సంసారాలు నాశనం అవుతున్నాయి. విష్ణుమూర్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు 14 లోకాలు పరిపాలిస్తూ కూడా భుజగశయనం మీద కూడా శాంతంగా ఎందుకున్నాడు అంటే అనవసరంగా వేలెట్టాడు. అదొక్కటే మాట. దేవతలు వచ్చి నెత్తి మొత్తుకుని స్వామికి చచ్చిపోతున్నాం అన్యాయంగా, రావణాసురుడు మమ్మల్ని చంపేస్తున్నాడు అని అగ్నిదేవుడు, యమధర్మరాజు ఇంతమంది వచ్చి మొత్తుకుంటే సర్లేరా అబ్బాయి పాపం పండాలి కదా అని ఆగమన్నాడు. ఎంతకాలమో తెలుసా? 150 ఏళ్ళు ఆగమన్నాడు. వాళ్ళు అడిగాక అది రిక్వెస్ట్, మరి అప్లికేషన్. 150 ఏళ్ళు చచ్చారా? 150 ఏళ్ళు వెంటనే ఏమి రాలేదండి. మనం కూడా జీవితంలో తగిన సమయంలో తగిన చర్య తీసుకోవాలి తప్ప అనవసరంగా సాంసారిక విషయాలు, సామాజిక విషయాలు బుర్రలో పెట్టుకుని అస్తమానం ఆలోచించదు. ఆ సమయం వచ్చినప్పుడు చర్య తీసుకో. కొట్టాలంటే కొట్టు, తిట్టాలంటే తిట్టు, నోరు మూసుకోవాలంటే ఊరుకో, ఏదో ఒకటి చెయ్యి. దాని గురించి అస్తమానం ఆలోచించగా అదే. అందుకని ఆయన పడుకోగలిగాడండి. మెట్టినాడు, సుఖంగా పానుపుగా చేసుకుని పడుకున్నాడు. ఈయన చుట్టూ చుట్టినాడు. ఎందుకని? శివుడికి భయం ఉండదండి. పాము భయానికి సంకేతం మనం గమనించాలి. పాము భయానికి సంకేతం.
మనం ఎక్కువగా భయపడేది పాముకి. ఇప్పుడు ఏదో అపార్ట్మెంట్లు బిల్డింగులు వచ్చాయి కానీ పాముల భయం తగ్గింది. వెనక అన్ని పల్లెటూళ్ళలో గుడిసేరే కదండి, తాటాకు ఇళ్ళు, మహా అయితే పెంకుటిళ్ళు. పాములు ఎక్కడి నుంచైనా వచ్చేస్తాయి. ఇళ్ళాలు వంట చేసుకుంటుంటే చక్కగా కిటికీలోంచి వచ్చి పలకరించే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా వాళ్ళు బతుకున్నారంటే ధైర్యం అంతే. అవకాశాలు అలా ఉంటాయి. పాము నిరంతరం భయపడుతుంది. ఆ పాము పట్ల భయం పోవాలంటే ఏం చేయాలో తెలుసా? తెలుసుకుందాం. మన ఆచారాలు ఎంత గొప్పవో తెలిస్తే నాగుల చవితి నాడు ప్రత్యేకించి వెళ్ళి పుట్ట ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళి, పాము ఉన్న పుట్టే వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ పాటలు పాడి పాలు పోసి అరగంట సేపు నుంచుని వస్తారు. ఎవరండి? మగాళ్ళు కూడా కాదు, ఆడవాళ్ళు. ఈ దేశంలో ఆశ్చర్యకరంగా ఇది మన నాగరికత. అంటే మనం దేనికి భయపడుతున్నామో దాని దగ్గరికి నేరుగా వెళ్ళాలి, దాన్ని చూడాలి, దాన్ని పడుకోవడం చూడాలి, అది లేవడం చూడాలి, దాని కళ్ళు చూడాలి, దాని చారాలు చూడాలి, దాని శరీరం చూడాలి, అది పాకుతుంటే చూడాలి. అప్పుడు ఆ జీవంటే నీకు భయం పోతుందమ్మా. నాగుల చవితి వెనకాల రహస్యం ఇది. మనం దాన్ని ఏం చేసాము? నా గన్నకి మొక్కుకున్నాకే మాకు మనవడు పుట్టాడు. నీ మనవడికి ఆ పాముకి సంబంధం లేదు. దయచేసి పిచ్చి నమ్మకాలు ప్రచారం చేయొద్దు. నాగుల చవితి ఉన్నది పిల్లల్ని కనడానిక. అక్కడి నుంచి ఒకళ్ళు ప్రచారం చేయడం, ఇంకోటి నమ్మడం, పొట్లన్నీ మొత్తం పాలతో నింపేయడం, పాము పాలు తాగదు అనేది శాస్త్రీయంగా నిరూపణైన విషయం. మనం అంగీకరించి తీరాలి. ఎప్పుడు మతాచారాల విషయంలో మూర్ఖత్వం పనికిరాదు. శాస్త్రం, సైన్స్ చెప్పిన దాన్ని మనం అంగీకరించాలి. వాళ్ళు ఏం తప్పు చెప్పలేదు. పాము పాలు తాగదు, అందులో సందేహమే లేదు. అక్కడికి వెళ్ళమన్నం చూడమన్నంలో ఉద్దేశం ఏంటంటే పాలు పోసే వంకనే నువ్వు వెడితే ఆ చేలకట్లు నడుచుకుంటూ పెడతారండి. ఎందుకంటే ఇంట్లో ఉండేది ఎక్కువ ఆడవాళ్ళు, మగవాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, పొలాల్లో ఉంటారు. వాళ్ళకి పాము భయం ఏంటంటే కర్ర చేతిలో ఉంటుంది, వాళ్ళకి భయం లేదు. ఇంట్లో ఉంటారు, సహజంగా వీళ్ళకి ఏదో కనపడగానే భయం వేస్తుంది. అదే పాముని చూడ్డానికి అలవాటు పడితే ఆ నల్లటి చారలు, ఆ కళ్ళు, ఆ లోపలికి నాలుగు ఇలా బయటికి తీసి ఇలా అనడం, ఇవన్నీ 4 సార్లు చూస్తే ఆ భయం పోతుంది. మనం ఏ పనికి భయపడుతున్నామో ఆ పని ముందు చేయమని చెప్పారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. రోజులో మనకి ఏదైనా తెల్లారితే అన్ని పనులు బాగానే ఉన్నాయి కానీ ఆ పని అంటే నాకు భయంగా ఉంది బాబోయ్, అది ఓ పట్టాన్ని తెమలదు, ఆ యంత్రం సరిగ్గా పని చేయదని భయం ఉందో అనుకో, ఆ పని ముందు చేసి. ఏ పనికి భయపడుతున్నాం ఆ పనే ముందు చేసేయాలి. అప్పుడు 1 గంటలో కాకపోతే 2 గంటల్లో ఆ పని అయిపోగానే మనస్సుకి ఎలా ఉంటుందంటే అసలైన గొడవ వదిలిపోయింది, మిగిలినవన్నీ ఏదో చేసుకోవచ్చు. తద్దినం పెట్టినప్పుడు మాకు బ్రాహ్మణంలో బాగా అలవాటు. ముందు ఈ గారెలు వేయడం అనే ప్రక్రియ ఉందే, అది చాలా పెద్ద ప్రక్రియ. అది దానికి పిండి నానబెట్టడం, అది నానడం, ఇది పెద్ద ప్రక్రియ. పనసపొట్టు కూర వండుతారు ఖచ్చితంగాను. అందుకే తెలుగులో సామెత, పనసకాయ దొరికిందని తద్దినం పెట్టేసేట ఎవడో తిథి మార్చేసి. తద్దినానికి పనసకాయ పెట్టడం మంచిదే, పనసపొట్టు కూర ఇష్టం పోయిన తండ్రి గారికి, అందుకని పెడతారు. కానీ నీకు పనసకాయ దొరికింది కదా అని తిథి మార్చేస్తే అలాగా. అందుకని పనసకాయ దొరికిందని తద్దినం పెట్టమని. కానీ పనసపొట్టు కూర పని చాలా కష్టం అండి. పొట్టు కూర బాగానే ఉంటుందమ్మా తినడానికి, బ్రాహ్మణం మేము చాలా ఇష్టంగా తింటాం, దాని అనుమానం వెళ్ళ. కానీ ఎంత పని అంటే అది పొద్దున్నే ఈ ఆడాళ్ళు చేయలేరు ఆ పని. మొగాడు ఓ లుంగి కట్టుకోవాలి, అరుగు మీద కూర్చోవాలి, మొత్తం బాసిం పెట్టేసుకుని పెద్ద సంధ్యావందనం మూడు పూట్లా చేసినంత పని అది, సహస్ర గాయత్రి చేసినంత పని. ఓ పెద్ద పొదునైన కత్తోడు పట్టుకోవాలి, ఈ పనసకాయ మధ్యలో పెట్టుకోవాలి, చేతులకు నూనె రాసుకోవాలి, లేకపోతే మొత్తం అంటుకుపోతుంది. అది మొత్తం లుంగి తొడలకు నూనె రాసుకోవాలి, ఇక కాళ్ళకు నూనె రాసుకోవాలి, కూర్చోవాలి, మెత్తగా పొట్టు కింద కొట్టాలి జాగ్రత్తగా, లేకపోతే వీడే తినలేడు మళ్ళీ. కూర సరిగ్గా రాదు, తిన్నప్పుడు వండినవాడే ఉంటుంది, నేను బాగానే వండాను ఆయన సరిగ్గా కొట్టలేదు ఉంటుంది. అందుకని జాగ్రత్తగా కొట్టాలి. ఇది కష్టమైన పని కదా. అందుకని దర్జనం పెట్టినప్పుడు మేము చూస్తూ ఉండే మా ఇంట్లో పెద్దవాళ్ళు, కాస్త వయస్సులో ఉన్నవాళ్ళు ఆ ముందు కూర్చుని తెల్లారకట్ట 3ంటికి లేచి పనసపొట్టు కొట్టేసేవారు. అమ్మాయ పనసపొట్టు కొట్టేసాం, మినప్పిండి నానబెట్టేసాం, గారెలు అయిపోయినాయి, పనసపొట్టు కూర అయిపోయింది, తద్దినం అయిపోయినట్టే లెక్క. ఈ మిగిలినవన్నీ మామూలే. ఈ 2 పనులు మధ్యాహ్నానికి పెట్టుకుని మిగిలినవన్నీ ఏదో ఊరికే పచ్చిమిరపకాయలు తరుక్కుంటూ కూర్చున్నావు అనుకో, అది నువ్వు కాకపోతే ఇంకోటి దొరుకుతారు, పెద్ద ప్రమాదం లేదు ఎక్కడ. అదేం పెద్ద గిన్నీస్ బుక్ రికార్డు పని కాదు, అది కఠినమైన పని. భయపడే పని ముందు మనం చేసేస్తే మిగిలినవి తేలిగ్గా అవుతాయి. అదే మనం గ్రహించవలసిన విషయం. అందుకని నాగుల చవితి నాడు భయం పోవాలంటే అక్కడికి వెళ్ళాలి, చూడాలి. పామును తరచుగా చూడడం వల్ల భయం పోతుంది. దేవతగా భావిస్తే అసలు ఆ భయమే ఉండదు, అందుకే నాగదేవత అన్నారు. దేవతగా భావిస్తే భయం ఎందుకు ఉండదు? పులికి కూడా మనం భయపడక్కల, దేవతగా భావిస్తే. పులి అనుకుంటే పులే, దేవుడిగా భావిస్తే దేవుడే అవుతుంది. పులి స్వభావం ఉండదు, దైవత్వం, కరుణ, అహింసే ఉంటాయి దానికి. అలాంటి వాడు కాబట్టి ఈయన పాము మీద ఆయన మెట్టాడు, పాముని ఈయన చుట్టుకున్నాడు. భయం నన్నేం చెయ్యదు. గమనించండి, నేను మృత్యుంజయుణ్ణి, ప్రపంచమంతా ఒక్కటే, ఈ శరీరమే నేనని అనుకోవడంలా. అందుకని పాము నా చుట్టూ మెడ చుట్టూ తిరిగినా నాకు భయం లేదు. ఇంకొక మాట మనం చెప్పుకుని ఈ పూటకి సెలవు తీసుకుందాం. ఇంకొక విషయంలో ఆయన పర్వతేశ్వరుడు. పర్వతం విషయంలో ఇద్దరూ చెరో రకంగా ప్రవర్తించారట. ఎలాగా? బర్హిర్ముఖర్థమై పర్వతేశుని ఇతండు దాల్చినాడు, ఆ తండు వాల్చినాడు. బర్హిర్ముఖులు అంటే దేవతలు. దేవతల కోసం
అతను శ్రీ మహావిష్ణువు పర్వతాన్ని ధరించాడు, మందర పర్వతాన్ని ధరించాడు కదండి క్షీరసాగర మథనంలో. అది మునిగిపోతుంటే పైకి తేల్చి ధరించాడు. ఆయన ధరించకపోతే క్షీరసాగర మథనం జరిగేది కాదు. మరి అదే శివుడు ఏం చేశాడు, ఈతండు అల్చినాడు కైలాస పర్వతం మంచుకొండ. ఆయన శుభ్రంగా పక్కగా డబుల్ కాట్ బెడ్ 7x7 చేసుకుని శుభ్రంగా పడుకున్నాడు. ఆయన ధరించాడు చేతి మీద, ఈయనేమో వీపు మీద ధరించాడు, ఈయనేమో హాయిగా పడుకున్నాడండి. ఇద్దరు రెండు పట్ల ఎందుకు రకాలుగా ప్రవర్తించారంటే మంచి చెడ్డలను బట్టి, పరిస్థితులను బట్టి. మనం కూడా బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్న వాళ్ళమంటే అర్థం చేతకాని వాళ్ళమని అర్థం కాదండి. కోపం ఉండవలసిన చోట ఉండాలి, కోపం తెచ్చుకోవాలి, తనంతరం అది రాకూడదు, మనమే తెచ్చుకోవాలి. అయిపోయాక పంపించాలి. ఇంటికి వచ్చిన చుట్టాన్ని అవసరమైన వస్తువుని తెచ్చుకుని ఇచ్చేసినట్టే కోపం తెచ్చుకోవాలి, కోపం రాకూడదు. కోపం దానంతరం అది వచ్చేస్తుంది అంటే మన మనస్సు సరిగ్గా లేదనమాట. కావాలనే తెచ్చుకున్నామంటే మహాయోగి అని అర్థం. వాల్మీకి రామాయణంలో వాల్మీకి వర్ణిస్తాడు రాముడిని, కోపాన్ని తెచ్చుకుంటాడు. రాముడి కోపం ఉండదు, తెచ్చుకుంటాడు. రాక్షస సంహారం చేయాలంటే కోపం రావాలండి. అందుకని క్రమశిక్షణగా వందే మాతరం అంటూ రాక్షస సంహారం ఎవరూ చేయలేరు. ఇక్కడ రాక్షసులను ఎదురుగా నిలబడమని జనగణమన అధినాయక జయగే అని పాడి సంహరిస్తారా? అప్పుడు పాడే పాట అది కాదు. కోపం రావాలి, రాకపోతే చేయలేడు, అందుకని తెచ్చుకున్నాడు. ఆ సంహారం అయిపోగానే వదిలేశాడు. అలాగే మనం కూడా ఇంట్లో వ్యవహారాలు నడవాలంటే ఏదో కొన్ని పిల్లలను పని మనుషులను కాస్త మందలించకపోతే పని నడవదండి. కాస్త చెయ్యాలి, కేకలు వేయాలి, కానీ అక్కడే వదిలేయాలి దాన్ని. ఆ విషయం అయిపోయింది. ఇంకొకరికి తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచించద్దు, చర్చించద్దు. ఇంకా పిల్లలైనా సరే ఏదో కొన్ని వర్గాలు లేదా ఉద్యోగం చేసి ఒక యజమాని ఉంటాడు, కింద వాళ్ళని కాస్త ఓ మాట అనకపోతే పని చేయరండి వాళ్ళు, అనాలి గట్టిగా. అసలు రైతులు వ్యవసాయదారులు ఉంటారు, కూలీల పట్ల ఉపయోగిస్తారు భాష. ఆ భాష మొత్తం సంస్కృతి సెకండ్ పేపర్, అది వేరుగా ఉంటుంది అసలు అది. కానీ ఆ భాష వాడకపోతే వాడు ఎవడు పని చేయడు. ఎక్కడ అక్కడికి వెళ్ళి మర్యాదగా నాబోటుగాడు వాళ్ళు దయచేసి కూలీలందరూ చేలో దిగి సక్రమంగా పనిచేసి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను అన్నాను అనుకో, ప్రసాదం పెట్టండి పోతా ఉంటారు. స్వామి అనుగ్రహం అన్నాక వాడు కూలి పని ఎందుకు చేస్తారండి? కూలివాడితో మాట్లాడే విధానం వేరండి. వాడికి గట్టిగా తాత అంటాను మనసుకి, దిగా ఏం చేస్తున్నావు అన్నారు. ఇంకెంతకంటే నేను అంటే బాగుంటుంది. ఇంకా దయచేసి దిగవలసిందిగా కోరుతున్నాడు, ఏదో వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అన్నట్టు. అక్కడ ఆ భాష ఎందుకు పనిచేస్తుంది? కానీ అది అంతవరకే. కానీ వాడు పనిలోకి దిగ్గానే యజమాని మనస్సులో రావాల్సిన భావన ఏమిటో తెలుసా, అది చెప్పి మనం సెలవు తీసుకుందాం. అపూర్వమైన భావన. వాడు కూలి పని చేయొచ్చు, మన పొలంలో పని చేయొచ్చు, మనం యజమాని కావచ్చు, కానీ ఉండాల్సిన భావన ఏమిటండి? విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా తదైవ పితృపుత్రాద్యాత్మనాభేదత స్వప్నే జాగ్రతివా ఏష పురుషో మయా పరిభ్రామిత తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ నౌకరు నేను ఇవి కేవలం ఉపాధి భేదం. ఏదో పొలం నా పేరు మీద ఉంది కాబట్టి, వాడు ఏదో కూలివాడు కాబట్టి వాడు వస్తున్నాడు పని చేస్తున్నాడు అంతే. ఆ మాట నేను వాడు అనకుండా మీరు అంటే వాడు పని చేయడు కాబట్టి నేను వాడు అంటున్నాను. కానీ వాడు ఎందు నాకు ఎటువంటి అగౌరవం లేదు. నేను యజమాని కాదు, వాడు నౌకరు కాదు, ఇద్దరిలోనూ ఉన్నది ఒకే బ్రహ్మస్వరూపం. అలాగే తండ్రి కొడుకులు, తల్లి కూతురు, గురువు శిష్యుడు, ఇవన్నీ కూడా మాయాకల్పితమైన బంధాలు తప్పితే అసలు స్వరూపం ఒక్కటే అనే భావన మనస్సులో ఉంటే యజమానికి అహంకారం ఉండదండి, కూలివాడికి ఆయన పట్ల ద్వేషం కూడా ఉండదండి. ఎందుకంటే ఈ ప్రేమ భావన తర్వాత వ్యక్తం అవుతుంది కదా. అతను పొలం గట్టు మీదకి రాగానే చాలా కష్టపడ్డావు రా, చెమటగా అరిచేస్తున్నావు, పాపం ఎటో కుటుంబాన్ని పోషించుకుందుకు ఇంత కష్టపడుతున్నావు అని వాడికి 100 రూపాయలు ఇచ్చేది యజమాని 110 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, అతను చాలా ఇంటికి వెళ్ళి ఆనందంగా చెప్పుకున్నాడు. 100 కంటే 10 ఎక్కువ, అది అదనంగా వచ్చింది టిప్. అది అయ్యగారు ఈవేళ 10 ఎక్కువ ఇచ్చారు, ఈ ఇచ్చిన 100 పోయింది, 10 ఎక్కువ ఇచ్చారు అని వాడికి ఒక కృతజ్ఞత ఉంటుంది. హాయిగా ఇవ్వాలి ఆనందంగా. అంతేగాని వాళ్ళు అలాగే ఉంటారు, ఎప్పుడు వాళ్ళకి గీసి అని అనకూడదమ్మా. అందుకే అది పైశాచికత్వం అంటారు. ఎంత గీస్తాను దాన్ని? ఏదో వదిలేసిన చోట వదిలేయాలి, ఆ విషయాన్ని కూడా వదిలేయాలి. ఇలాగ ఎవరి పట్ల ఎలా ఉండాలో అలా ఉంటే బ్రహ్మభావనతో దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పినట్టుగా అంతా ఒకే ఒక స్వామి స్వరూపంగా మనం భావించవచ్చు. అందుకే రజతగిరి మీద హరిహరారాధనంబు నాడు నేడును నాడు నాక చూడ చెప్పంగా చూడనయ్యే. చూడడానికి చెప్పడానికి కూడా ఎంతో విశేషంగా ఉంటుందయ్యా. నాడు నేడు అనే భేదం లేదు, ఎప్పుడైనా ఉంటుంది అది అన్నారు. అటువంటి హరిహరనాథ తత్వానికి జన్మించిన వాడు కాబట్టి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాం, లేదు వాళ్ళని మన ఇంట్లో ఉన్నారు అంటే మనమేనా వారైనా లోకాన్ని మొత్తం ఒక్కటే స్వామి స్వరూపంగా భావన చేయాలి ఖచ్చితంగా. లోకమంతా అయ్యప్పయే. అయ్యప్ప కాని వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. దీక్షలో ఉన్నా లేకపోయినా అది వేరే విషయం. దీక్షాధారులు ఇంకా వాళ్ళు చలికి జడవకుండా స్నానాలు చేసి పాదరక్షలు లేకుండా నడిచి నియమాలు పాటించి మన కుటుంబం అంతటికి లోకం అంతటికి మేలు చేస్తున్నారు. వాడికి మనం రుణపడి ఉన్నాం ఖచ్చితంగా. దీక్షాధారి అంటే మనకు గౌరవించవలసిన వ్యక్తి.
వారు కూడా ఆ గౌరవానికి తగినట్టుగానే ప్రవర్తించాలి. అందుకని రేపు దీక్షలో ఉండేటువంటి నియమాలు, ఆ నియమాల ద్వారా భగవతత్వాన్ని మనం ఎలా గ్రహించగలమనే విషయం రేపు కలుసుకుని తెలుసుకుందాం. అంతవరకు స్వామి